ఓం నమో రామదూతాయ. మనము నేడు దివ్యమైన ఔషధాల గురించి తెలుసుకుందాం. ఆ దివ్యమైనటువంటి ఔషధాలు ఎంత డబ్బు వెచ్చించినా కూడా ఔషధాలయాల్లో అందుబాటులో లేనటువంటి ఔషధాల యొక్క రకాలు ఈ క్రిందన మనం తెలుసుకుందాం. బ్రాహ్మీ ముహూర్తంలో లేవడం ఒక దివ్యమైనటువంటి ఔషధం. సూర్య నమస్కారాలు మహా ఔషధం. నిత్యము అగ్ని ఆరాధన చేసుకోవడం ఒక ఔషధం. ప్రాణాయామము ఒక ఔషధం. ధ్యానము మరొక ఔషధం. ఉదయం సాయంత్రం నడక చేయడం ఒక ఔషధం. ఉపవాసం మహా ఔషధం. కుటుంబంతో కలిసి భోజనం చేయడము, నవ్వు మరియు హాస్యం కూడా ఔషధం. గాఢంగా నిద్రపోవడం కూడా ఒక ఔషధం. అందరితో కలిసిమెలిసి మెలగడము, సంతోషంగా ఉండాలని నిర్ణయించుకోవడం ఒక ఔషధం. మనస్సులో సానుకూలత ఒక రకమైనటువంటి ఔషధం. ఆధ్యాత్మికంగా జీవించడం, అందరికీ మంచి జరగాలని కోరుకోవడం, ఇతరుల కొరకు ప్రార్థించడము, ఆలింగనము కూడా ఒక ఔషధం. పరోపకారం దివ్యమైనటువంటి ఔషధం. మనస్సుకు నచ్చినటువంటి వారితో ముచ్చట్లు, సంభాషణలు దివ్య ఔషధం. ఆత్మీయులను తలుచుకోవడం, కొన్నిసార్లు నిశ్శబ్దంగా ఉండడం, మనలో ఉన్నటువంటి ప్రేమ ఇతరులకి పంచడము, ఇక చాలు అనేటువంటి తృప్తి చెందడము మహా దివ్యమైనటువంటి ఔషధాలు. ఈ ఔషధాలన్నీ కూడా పూర్తిగా ఉచితమే కదా. ప్రతి ఒక్క మంచి మనిషితో మనసు విప్పి మాట్లాడడం దివ్యమైనటువంటి ఔషధం. ఇవన్నీ ఏ మందుల దుకాణంలో కూడా దొరకవు. ఇవన్నీ మనలో మనమే సృష్టించుకోగలిగినటువంటివి. అంటే కొద్దిపాటి సమయము, సాధన మాత్రమే చేయాలి. మనిషి ఏదైనా ఒక ఆధ్యాత్మిక సంస్థతో ఉండి కొద్దిసేపు సమయాన్ని కేటాయించగలిగితే ఇవన్నీ కూడా దొరుకుతాయి. ఇదే మన భారతదేశ ప్రజల యొక్క జీవన శైలి. సత్య సనాతన వైదిక హైందవ ధర్మము మరియు ఆచరణ. ఇన్ని దివ్యమైనటువంటి ఔషధాలు మనలోనే ఉంచుకొని వాటిని ఉపయోగించుకోకుండా ఎటువంటివో అనారోగ్యాలు, రోగాలు తీసుకుని వచ్చి వాటి కోసం వెంపర్లాడుతూ అనేక రకాలైనటువంటి ఔషధాలయాల కోసం మనం వెతుకుతూ ఉంటాం. అలా వెతకకుండా ఇవన్నీ కూడా పాటించడం ద్వారా మనము వేరే ఔషధాల జోలికి వెళ్లాల్సినటువంటి అవసరం లేదని తెలియజేస్తూ ఓం నమో రామదూతాయ.